రోజు రైస్ ఎలా కంపల్సరీనో మా ఇంట్లో పప్పు ఖచ్చితంగా కంపల్సరీనే. ఈ పప్పు తినలేంలో దేవుడా అని బెండకాయ ఫ్రై అయితే చేసుకుంటున్నా. రెగ్యులర్గా బెండకాయ ఫ్రై ఏం లేని ఎప్పుడోసారి ఇలాగైతే చేసుకుంటా. ఇంకా మా అత్తేమో కట్ చేసేస్తే ఇస్తుంది, ఫ్రై చేస్తున్నా. పాప ఏమో మాటలు చెప్తుంది నేను కట్ చేస్తా అని. పప్పుతో తినడం కల్లా ఇలా ఏదైనా ఫ్రై ఉంటే మాత్రం ఎంచాక కడుపు నుండి అయితే తినొచ్చు. ఈ బెండకాయ ఫ్రై అయితే నాకు చాలా ఫేవరెట్. తినని మా పాపకు కూడా ఇదైతే ఫేవరెట్. ఇంకా ఈవినింగ్కి చపాతీ పిండి కలుపుదామని వెళ్తే మా పాప నేను చేస్తానైతే వచ్చిందనమాట. చపాతీ పిండితో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం కాబట్టి దాని చపాతీ పిండి అదే కలుపుకోవాలని అయితే ట్రై చేసింది. ఫైనల్లీ పిండి అయితే రెడీ, పని కూడా కంప్లీట్. ఇంకా చపాతీ చేసేది మా అత్తే చేసింది కాబట్టి ఇంకా నేను ఫ్రీ. ఈవినింగ్ వచ్చేసి బయటికి అయితే వెళ్ళాం, విశాల్కి అయితే వెళ్ళాం. ఊరికి ఖాళీగా వెళ్ళి చూద్దాం అనుకుంటే మా పాప ఊరికే ఉండదు, ఖాళీగా ఉండడం ఎందుకు అని ఏదో ఒకటి కొనేసింది. బయటికి వెళ్ళాక తినుకోకుండా వెళ్తే బాగుంటుందని మసాలా పూరి తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాం.